హాయ్ అండి, హలో, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ శిశ్ర కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన సింపుల్ రెసిపీ అండి, శనగపప్పు బీరకాయ కర్రీ ఎలా వండేసుకోవచ్చో ఏంటో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ప్రొసీజర్. చూడండి, ముందుగా అది లేతగా బీరకాయలు తీసుకోండి. వాటిని చెక్కు తీసేసుకొని, చూసారా ఎంత నీట్గా చెక్కు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలు, ఒక చిన్నవి అయితే 2 అండి, పెద్ద అయితే ఒక ఉల్లిపాయ చాలు. సన్నగా ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టేసుకోండి. చూసారు కదా, బీరకాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా, మరీ ఎక్కువ సన్నగా వద్దు, కాకపోతే సన్నగా తరుక్కుంటే బాగుంటుంది పప్పులోకి. సో తర్వాత ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 4-5 వెల్లుల్లి, కరివేపాకు, పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులు వేసేసుకొని కలిపేయండి. అంతే, అటు ఇటు టక్కడక్కడక్కడ మనం కలిపేసి, అది చూసారా, అలా 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 కలిపేయండి. కలిపేసిన వెంటనే చాప్డ్ ఆనియన్ వేసేయండి. కొన్ని ఆనియన్స్ ముక్కలన్నీ తరిగేసి వేసేసిన తర్వాత దాంట్లోకి ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఉప్పు మొత్తం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి దీంట్లోకి కొంచెం పసుపు, ఎందుకంటే కొంచెం టేస్ట్ మారుతుంది కదండి, కలర్ మారుతుంది కదా, అందుకని. చూసారు కదా, మళ్ళీ కలిపేసుకోండి. అసలు కలపదారు కదా, మళ్ళీ దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేయండి. ఇలాచి, లవంగ మొగ్గలు 2 వేసుకోండి. దాల్చిన చెక్క 1 ఇంచు, అది కూడా కొంచెం వేసుకొని పెట్టేయండి పక్కన. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ అందులోకి 4 లవంగాలు వేసి కలిపేయండి. అటు ఇటు మొత్తం అన్నీ మిక్స్ అయిపోయేలాగా కలిపేసి పడేయండి. ఇప్పుడు శనగపప్పు 1 గంట ముందు 1 అవర్ ముందు నానబెట్టుకోండి. ఆ 1 అవర్ ముందు నానబెట్టుకుంటే ఏంటంటే బాగా నానుతుంది. దానివల్ల చూసారు కదా, ఇప్పుడు ఆ నానబెట్టుకున్న పప్పుని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఫస్ట్ బీరకాయ యాడ్ చేసుకుంటే పప్పు ఉడకదండి, అందుకని పప్పు ఉడికిన తర్వాత బీరకాయ యాడ్ చేసుకోండి. సో ఈ పప్పు కొంచెం వేసేసుకొని అటు ఇటు ఫ్రై చేసేయండి. మొత్తం ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు. అది చూసారు, కొంచెం ఉడికింది. ఈ మధ్యలో కొంచెం 1 స్పూన్ కారం, మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేయండి. మొత్తం మళ్ళీ అటు ఇటు మొత్తం కలిపేయండి. మొత్తం కలిసిపోయేదాకా అలాగే ఇలాగా కలిపేయండి. ఇప్పుడు ఆ పప్పు అంతా ఉడికిపోయింది కదండి, దానికోసం అయిపోయింది కాబట్టి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేయండి. అప్పుడు వాటర్ వేయకండి, బీరకాయలోంచి బోల్డంత వాటర్ వస్తుంది. సో ఆ వాటర్తో ఫస్ట్ పప్పును ఉడకనిద్దాం. మొత్తం పప్పు దాన్ని మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడికిచ్చేసాక చూసారా వాటర్ అంత బాగా వచ్చేసిందో. మనం ఏం వేయలేదు, వాటరు దాంట్లో వచ్చిన వాటరే వేసేసి మొత్తం మళ్ళీ చూడండి, మళ్ళీ ఒకసారి అటు ఇటు మళ్ళీ కలిపేయండి. మళ్ళీ అటు ఇటు కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకొని 10 నిమిషాలు మళ్ళీ ఉడకనిస్తే దాని కన్సిస్టెన్సీ చూసారా, మళ్ళీ ఇంకా వాటర్ వచ్చి చూసారా ఎంత బాగా దిగుతుందో, ఉడుకుతుంది కూడా. అదిగోండి మొత్తం అంతా దిగిపోతుంది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీలు చెప్పుకుంటాను నేను. అదిగోనండి మొత్తం ఉడికిపోతుంది. అలా 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 ఉడికిపోతున్నప్పుడే మనం చూసారా ఇంకొంచెం మూత పెట్టేసుకోండి. ఇంకా వాటర్ దీంట్లోకి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు ఒకసారి చూసుకోండి. అన్నీ సరిపోతాయి కాబట్టి ఇంకా అడ్జస్ట్ చేసుకోవడమే. అది పప్పు అయితే అయిపోయింది మనకి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వీస్ చేసేసుకొని తినేయడమేనండి. వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని అబ్బబ్బబ్బా తింటే అండి ఆ రుచి సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలాగొచ్చిందో ఒకసారి కామెంట్ చేసి పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.